మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోంది. చాలా దేశాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే కంప్యూటర్స్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. ఈ సిస్టమ్స్ ను ఎన్నిసార్లు లాగిన్ అయినా కూడా విండోస్ సరిగా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేసుకోండి అనే మెసేజ్ వస్తుంది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ వాడే సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఎర్రర్లపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ప్రాబ్లం వచ్చినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. ఈ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన అప్డేట్ కారణంగానే ఇప్పుడు విండోస్ లో సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఇది ఎర్రర్ మాత్రమే అని, ఎలాంటి సైబర్ దాడి కాదని మైక్రోసాఫ్ట్ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చిన సిస్టమ్స్ లో సమస్యల్ని ఎలా పరిష్కరించాలో మైక్రోసాఫ్ట్ వివరించింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో ఒక సిస్టమ్ ఫైల్ను తొలగించి సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా ప్రాబ్లంని పరిష్కరించుకోవచ్చని యూజర్లకు తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోంది. చాలా దేశాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే కంప్యూటర్స్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అని కనిపిస్తోంది. ఈ సిస్టమ్స్ ను ఎన్నిసార్లు లాగిన్ అయినా విండోస్ సరిగా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేసుకోండి అనే మెసేజ్ వస్తుంది. ఇక ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ వాడే సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఎర్రర్లపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ప్రాబ్లం వచ్చినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. ఈ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన అప్డేట్ కారణంగానే ఇప్పుడు విండోస్ లో సాంకేతిక సమస్య వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఇది ఎర్రర్ మాత్రమే అని, ఎలాంటి సైబర్ దాడి కాదని మైక్రోసాఫ్ట్ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇక ఈ ప్రాబ్లం వచ్చిన సిస్టమ్స్ లో సమస్యను ఎలా పరిష్కరించాలో మైక్రోసాఫ్ట్ వివరించింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో ఒక సిస్టమ్ ఫైల్ను తొలగించి సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా ప్రాబ్లంని పరిష్కరించుకోవచ్చని యూజర్లకు తెలియజేసింది.